నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓ శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓ నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగణ కార్యక్రమం మొదలై నిన్నటికి 1009 రోజులైందండి. ఈ రోజు 1010 రోజులు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగత, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులారత్న పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఇవాళ మనకు 1010వ రోజు, అంటే 2023 డిసెంబర్ 8వ తేదీన శుక్రవారం రోజున మనకు శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయంలో మనం ఈ కర్మ యొక్క సిద్ధాంతాన్ని పూర్తిగా తెలుసుకొని కర్మ లేమిని
అపరోక్షము చెందుట కొరకు ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ మనమచల మనదగదు అనేటటువంటి అద్భుతమైనటువంటి సూచన కలిగిన శ్రీకృష్ణ దేశికేంద్రుల 128వ కందపద్య సందేశంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? మనమచల మనదగదు తగదనుటయు మనమచలమునకు తగవేరని రెండని లేవు మనమచలమని విను మనముళ్ళకి తెలియ విడు మనము మనన్. విడు మనము మనన్. కొంచెం మీకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది కదా ఈ పద్యం. గురుగారు, ఈ కన్ఫ్యూజన్ క్లారిటీ కావాలంటే ముందు మీ పాత్ర స్వరూప స్వభావాలను ఈరోజు 1010 రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. మీరు అంటే దయచేసి శ్రోతలంతా కూడా గమనించాలి. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి రోల్ ఆఫ్ ద జ్ఞానయజ్ఞం ఈ యొక్క 2021-24 జ్ఞానయజ్ఞంలో కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి పాత్ర పోషణ ఇప్పుడు తెలిస్తే మీకు అది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, మన కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మీరు ప్రారంభంలో సంజయుడు ప్రతిరోజునండి, మిగతా వాళ్ళు కూడా నోట్ చేసుకోండి. ఇది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ మాత్రం చెప్తూ ఉంటాను. ఈ రోజు ఎన్ని పర్సన్ చెప్తాను ఒకసారి గమనించండి. భగవద్గీత జ్ఞానేశ్వరి జ్ఞానయజ్ఞాన్ని మిమ్మల్ని ప్రారంభించమని విద్యాసాగరులు ఆదేశించినప్పటికీ మీరు జ్ఞానయజ్ఞాన్ని ప్రారంభించేటప్పుడు ఈరోజే మీ యొక్క కమిట్మెంట్ వీడియోలో చూసాం కదా, మీరు చూడలేరు. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు చూడలేరండి, మేము చూస్తాం. అవునా కాదా? కనుక మీరు మరి త్రిమూర్తుల్ని ఆహ్వానించేటప్పుడు మీరు సంజయుడు అండి. కాబట్టి సర్వ సద్గురు బంధుజనులందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే, మనము అచల మనదగదు. ఎప్పుడు కూడా మనం ఎరుకలోని వారని కానీ పరిపూర్ణలోని వారని కానీ మనం నిర్ణయించేదానికి మనకు కుదరదండి, తగదండి. ఎందుకంటే పరిపూర్ణ మనకంటే వేరైంది. పరిపూర్ణ మనకంటే వేరైంది. అది తెలుసుకునే ప్రయత్నంలో మనం ఎలా ప్రవర్తించాలి అనేది 10వ రోజు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి పాత్ర పోషణ వింటే మీకే అర్థం అవుతుంది. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ప్రారంభంలో సంజయుడు అండి. క్లాస్ కొద్దిసేపు కొనసాగిందంటే ఆయన అర్జునుడి పాత్రలోకి వచ్చేస్తాడు. అంటే డైరెక్ట్ గా లీనమైపోతారు. అర్జునుడు ప్రశ్నించినట్టే ప్రశ్నిస్తారు. స్టేషన్ లో ఉండి రైలు ఎక్కారని చెప్పలేదు. ఆహా, అంతే కదా, స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఉండి రైలు ఎక్కారని అడిగి చెప్తాం. కాబట్టి అట్లేం లేదు, మీరు ఆల్రెడీ ప్రయాణంలో ఉన్నారు కానీ మీరు ఒప్పుకోరు అంతే తప్ప మీరు అన్ని యాంగిల్స్ కూడా ఇప్పుడు మాకు 1010 ఎపిసోడ్లు అర్థమవుతాను. ఎప్పుడైతే అర్జునుడి పాత్రలో కన్వర్ట్ అవుతారో సమాజంలో దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు కూడా చాలా మంది ఉంటారు కదా,
వాళ్ళందరి కను తెరిపించడం కోసం ప్రశ్నించే కోణంలో ప్రశ్నకు అర్జునుడిలాగా ప్రశ్నించి నేను చెప్పిన సమాధానాన్ని శ్రీకృష్ణుడిలాగా సమన్వయం చేసేస్తారు. లేదు, తెలియక అడగటమే గురువు గారు, అంత జ్ఞానం ఎక్కడ గురువు గారు? అదే చెప్పేది, అంత జ్ఞానం నాగేశ్వర ప్రసాద్కి లేదు, కానీ మీరే అది. ప్రారంభించేటప్పుడు సంజయుడు, ప్రశ్నించేటప్పుడు అర్జునుడు, లౌకికంగా సమాజం తరపున ప్రశ్నించేటప్పుడు ధృతరాష్ట్రుడు, సంఘటనలో ఇన్వాల్వ్ అయి ప్రశ్నించేటప్పుడు ఆయనే దుర్యోధనుడు, సందేశం మనకు ఇచ్చేటప్పుడు ఆయనే రాముడు. నాలో పూజారి వెంకటేశ్వరంలో కూడా యోగ వాసిష్టంలోని వశిష్ఠ మహర్షి పాత్ర పోషించేది కూడా కావూరి నాగేశ్వర ప్రసాదే. గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చక్కగా చెప్పారండి. ప్రతి వారిలో కూడా ఇటువంటి స్థితి ఉంటుంది గురువు గారు కదా. ఒక ధృతరాష్ట్రుడు పోస్ట్, సంజయుడు, ఇది ఎన్ని పాత్రలు ఉంటాయి మీరు చెప్పింది చాలా చక్కగా ఉంటాయి. కానీ ఇన్ని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా సరే నేను పరిపూర్ణుడు, మన ఇద్దరు పరిపూర్ణులే అని నిర్ధారణ చేస్తే సూచన కోసం చెప్తారండి, అది వేరే విషయం. అదేలేండి. ఎప్పుడు కూడా నేను పరిపూర్ణుడు అని ఎవ్వరూ చెప్పడానికి వీలు లేదని 1010 రోజుల్లో నా చేత మీరు అనిపించారండి. ఇప్పుడు అంతేలేండి. ఇప్పుడు ఇది మనం బ్రదర్ని బట్టి నువ్వు నేను బ్రదర్ అన్నట్టుగా కాదు ఇది. కాబట్టి సకల పాత్రలు పోషించి నవరసభరితంగా ఆయన నాట్యమయూరిగా భగవద్గీతను మలిస్తే మీరు 10వ రసమైనటువంటి భక్తి రసాన్ని తెచ్చి ప్రపంచానికి ఆ భక్తి రసామృతంలో మీరు ముంచుతున్నారండి. అందులో అనుమానం ఏం లేదు. రైట్. మనము అచలమనదగదు. నిన్నటి వరకు ఇదే డిసైడ్ అయ్యాము మీ యొక్క ప్రశ్న ద్వారా. అంతే గురువు గారు, అంతే, దాని ప్రకారం అంతే. నేను ప్రశ్నిస్తున్నానండి అంతే అని మీరు అనుకోవచ్చు. ప్రశ్నోపనిషత్తు అని ఒక ఉపనిషత్తే ఉందయ్యా. ప్రశ్నోపనిషత్తు అంటే అర్థం ఏంటంటే పరిప్రశ్న ఎలా వేయాలో నేర్చుకోవాలంటే ప్రశ్నోపనిషత్తు చదవండి. అంత ఓపిక లేని వాళ్ళు జ్ఞానయజ్ఞం చక్కగా అయినండి. నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నిస్తారు. ఆ ధృతరాష్ట్రునికి, ఆ దుర్యోధనుడికి కూడా ఇన్ని ప్రశ్నలు రావు, ఎందుకంటే వాళ్ళు దానికే పరిమితమైనారు. నిజమైనటువంటి మహాభారతంలో జరిగిన కథలో కూడా వాళ్ళు కూడా ఇన్ని ప్రశ్నలు వచ్చి ఉండవండి. ఈ 1000 రోజులుగా సమాజంలో మిమ్మల్ని అడిగేటువంటి అందరి తరపున వాళ్ళ పేరు చెప్పకుండా నాగేశ్వర ప్రసాద్ అనే ఒక రేడియో పెట్టిలాగా ఆ శరీరాన్ని ఉపయోగించుకొని అందరి ప్రశ్నలు మీరే వేసేసారు. ఇప్పుడు నా స్థితిలో లేదు కదా గురువు గారు. జ్ఞానయజ్ఞం విన్నటువంటి వాళ్ళకి నా స్థితి వేరు, వాళ్ళ స్థితి వేరు గురువు గారు. నాగేశ్వర ప్రసాద్ స్థితి వేరు, పరిపూర్ణుడి స్థితి వేరు. అక్కడ చేస్తారండి, పరిపూర్ణ స్థితిలో వచ్చి దాదాపు చేస్తారు వాళ్ళు. పరిపూర్ణ స్థితి నుంచి ఏ ప్రశ్న రాదు, కానీ పరిపూర్ణం తెలుసుకోవాలంటే మాత్రం ఈ ప్రశ్నలు అవసరమే. కానీ వాడు తెలుసుకోవాల్సిందంటూ ఏమి లేదు, ఊరు చూసి ఎంజాయ్ చేస్తారు అంతే. అంతే ఉండేది, జరిగేది అంతే. నది పోయి సముద్రంలో కలిసినాక సముద్రం నుంచి నది పొందేది ఏం లేదు, తన పేరు పోగొట్టుకుంది. గంగా నది అంటాం, సముద్రంలో కలిస్తేనే దాని పేరు చెప్పండి. సముద్రం. అట్లా ఎప్పుడు కూడా మనం ఆల్రెడీ పరిపూర్ణులు, అందరూ పరిపూర్ణులు అయి ఉండేటప్పుడు మనం అచలం అని చెప్పాల్సిన అవసరం ఉంది అని కృష్ణ ప్రభువులు మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని తెలియజేస్తున్నారు ప్రపంచానికి. ఇప్పుడు ఇక్కడ మీ స్వరూపం అచలం అని ఇప్పుడు ఎవరో చెప్తుంటారు కదా, నీ స్వరూపం అచలం అని, అట్లా చెప్పడంలో అర్థం ఏమిటి? వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న. ఎందుకు చెప్పకూడదు? ఏమండి, నీ స్వరూపం అచలము అని వాళ్ళు చెప్తున్నారు, అప్పుడు నా స్వరూపం అచలం అనేది ఇక్కడ మరి చెప్పకూడదు అనే దానికి అసలు అది విరుద్ధంగా ఉంది కదా? లేదండి, విరుద్ధంగా అనిపిస్తుంది అంతేనండి. అంటే ఇప్పుడు నీ స్వరూపం అచలం అనే దాన్ని మనం నిర్వర్ధంగా తిరస్కరించినట్లేనా? కాదండి. మంచి ప్రశ్నలు, 3 ప్రశ్నలు ఇంతవరకు మళ్ళీ గుర్తుపెట్టుకోలేను. ఉండండి చెప్తాను. నీ నిజ రూపము అచలము అని ఎలా చెబుతారు? క్వశ్చన్ నెంబర్ 1. నీ నిజ రూపం అచలం అని చెప్పి ప్రతిరోజు జ్ఞానయజ్ఞంలో నా నిజ రూపం మాత్రం అచలం కాదని ఎలా అంటారు? క్వశ్చన్ నెంబర్ 2.
ప్రతిరోజు నాగేశ్వర ప్రసాద్ గారు మీరు పరిపూర్ణులండి అని చెప్తూ ఉంటారు. కానీ పూజారి వెంకటేశమైన నేను మాత్రం అపరిపూర్ణుడు, నేను మాత్రం పరిపూర్ణం కాదంటూ ఉంటారు అని మీ ఉద్దేశం? లేదండి, నేను అలా చెప్పలేదండి. ఇప్పుడు మీ ప్రశ్న ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నా, బాగా గమనించండి. నీ నిజ రూపము అచలము అంటే నువ్వు నాగేశ్వర ప్రసాద్ అనే 3వ పర్సన్ కాదు, నువ్వు సృష్టికర్త అనే 2వ పర్సన్ కాదు. ఈ రెండుకి అతీతమైనటువంటి ఆ యొక్క ఏదైతే ములుగుచ్చేదానికి సందు లేకుండా తన్మాత్ర రహితంగా ఉందో అది నువ్వేనని ఒక సహజన్మ సాకార సద్గురుమూర్తి పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి చెప్పినటువంటి సందేశాన్ని, మహాద్వైతంగా ప్రతిపాదించిన సందేశాన్ని వింటున్న ప్రతి శ్రోతను ఉద్దేశించి, అయ్యా నీ నిజ రూపము అచలమే అని తీర్మానం గురువు గారి వాక్యాన్ని సూచించడమైనది. అంటే ఇప్పుడు నా నిజ రూపం అచలం అని చెప్పొచ్చు, కానీ నేను పరిపూర్ణం అని చెప్పలేను. అవి రెండు చెప్పకూడదండి, వినండి. రెండు చెప్పకూడదండి, వినండి. నేను వెంకటేశ్వర అవధూత గారు చెప్పింది చెప్పా, నా నిజ రూపం అచలము కానీ నేను పరిపూర్ణం కాదు. తప్పండి, రెండు తప్పేనండి. బాగా వినండి, నేను మళ్ళీ మీరు అదే కన్ఫ్యూజ్ అవుతున్నారు తండ్రి. నీ నిజ రూపం అచలం అని చెప్పారు తప్ప నా అని చెప్పలేదండి. నా లేదాడా? నీ నిజ రూపము అంటే అర్థం ఏంటంటే మాట్లాడుతున్నవాడు తాను ఎప్పటికీ పరిపూర్ణుడు కానవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ పరిపూర్ణుడే. అది రహస్యం. అప్పుడే కదా నిన్ను పరిపూర్ణుడిగా చూడగలుగుతాడు. నా దగ్గర ఎన్నో విషయాలు మీరు చెప్పేస్తున్నారండి, బలవంతంగా మీరు నన్ను లాగేసుకుంటున్నారు. లేదు, ఇప్పుడు ఈ ఖండార్థంలో చెప్పింది అట్లా గురుగారు. లేదు లేదు, నన్ను బలవంతంగా మీరు భస్మాసురుడిని భస్మం చేసినట్టు మీరు త్రిమూర్తులకు అతీతమైన శివస్వరూపుడు భస్మాసురుడిని తనకు తానుగా భస్మం చేసుకున్నట్టుగా చేసినట్టుగా నన్ను లేకుండా చేసేస్తున్నారు మీరు. మళ్ళీ మిగతా రోజులు వ్యాఖ్యానం కూడా చేయాల్సి ఉండదు. నేను కాదండి, నిన్న రామాజులు గారు చెప్పారు, లేదు లేదు వారికి తెలియకుండా కాదు ప్రశ్నిస్తా ఉండేది. చూడు, నేను కూడా మీ రహస్యాన్ని బయటపడేస్తా ఉండ. లేదు గురుగారు అంత మాత్రం కాదు, అక్షరాలు చెప్తున్నాను, నాకు అదేం తెలియదు, కేవలం అజ్ఞానంతో మాత్రమే నేను అడుగుతున్నా గురుగారు, ఇందులో డౌటే లేదు. కాబట్టి ఇప్పుడు చూడండి, నేను నీ నిజ రూపము అచలము అంటే అర్థం ఏంటంటే అక్కడ చెప్పేటోడు అశరీరుడుగా మాట్లాడుతున్నాడని అర్థం తండ్రి. నన్ను వదిలేట్టుగా లేరు మీరు, బాగా గమనించండి. మళ్ళీ మన మచ్చల మన దగ్గదు అని కృష్ణ ప్రభువులు రాసేసినాడు సింపుల్ గా. అది నేను భావార్థం చెప్పినంత సులభం కాదని నేను అందుకే ఇవన్నీ చెప్పలేక 100 పద్యాలు కాపేస్తుంది. కానీ మీరు వదులుతారా అని మీరు వదలరు, అంటే శ్రోతలు వదలలేరు అనమాట. చెప్పేటువంటి మళ్ళీ చెప్పుడు చెప్తారు, గొంతు రాసిపోయినా ఏమున్నా కూడా చేసేటోనికి కష్టం ఎక్కువ అనమాట. 100 కందపద్యాలతో 40 కందపద్యాలతో వదులుకోమని 100 కందపద్యాలతో వదలమంటే లేదండి, 261 మీ నుంచి రావాల్సిందే. సద్గురుదయ్య ఎట్టుంటే అట్టయితది. మనకు తెలియదండి. ఇప్పుడు 1.5 సంవత్సరం అనుకునింది ఇది. నేను అక్కడ పాంచజన్యంలో పీఠికలో రాసిన విషయం కూడా అదే. కానీ ఒక ఏమని శ్లోకాలు ఎన్ని 702 శ్లోకాలు అంటే 702 రోజులకి అయిపోతుంది అనుకుంటే, ఇది 1402 రోజులు కూడా అవలే. కనీసం ఒక సంవత్సరం 1.5 సంవత్సరం కనీసం శ్లోకానికి 2 రోజులు పెట్టుకున్నా కూడా అయిపోతుంది కదా, అట్లా కూడా అవలే. కాబట్టి ఇంకా 3 రోజులు వెనకబడి ఉన్నాం. కాబట్టి వెనకబడి ఉన్నాం, ముందు పడి ఉన్నాం అనేది కాకుండా మీరన్నట్టుగా అదరా బదరా గ్రంథమంతా చదివి బదులు అర్థం చేసుకుని 6 పేజీ చదివితే మేలు అంటాడు స్వామి వివేకానంద. కాబట్టి అనవసరంగా ఊరికే పద్యాలు శ్లోకాలు బట్టేది కాదు, పరిగెడితే ఉపయోగం ఉంది గురుగారు, విషయానికి ఆస్కారం ఉండదుగా. కాబట్టి ధృతరాష్ట్రుని స్థాయిలో నుంచి కూడా, దుర్యోధనుడి స్థాయిలో నుంచి కూడా అటువంటి మనస్తత్వాలు సమూలంగా నాశనమై సమసమాజ స్థాపన నెలకొనాలంటే అటువంటి స్థాయి నుంచి కూడా ప్రశ్నించాలి. కాబట్టి సద్గురువు చేతిలో పరికరంగా కావూరి నాగేశ్వర ప్రసాద్ ఇంత అట్టడుగు స్థాయి ప్రశ్నలు వేస్తున్నారని మీరు చెప్పాల్సిన అవసరం లేదండి, మాకు చాలా మంది చెప్తారు.
మనము అచలమన తగదు. ఇక్కడ ఒక మంచి ఇది మనం అనేటప్పటికి మన ఇద్దరం వస్తాం కాబట్టి మీరు దీన్ని బాగా పెంచి మొగ్గగా ఉండేదాన్ని పూసి ప్రపంచానికి దాని పరిమళాన్ని అందించేస్తున్నారు. అసలే కమలం నిన్న చెప్పినట్టుగానే అది ఆల్రెడీ వికసించింది. సూర్యోదయం మంచి సువాసనలు వెదజల్లుతోంది, అక్కడే మంచి పార్క్ ఉంది అన్నట్టుగా ఇక్కడ మీరేమంటున్నారు? మన అచల మన తగదు అంటే నీ నిజ రూపమే అచలమని ఎప్పుడో నేను చెప్పిన దాన్ని అక్కడ తీసుకుని వచ్చి మళ్ళీ జ్ఞాన యజ్ఞంలో మరి నా నిజ రూపం అచలం అయితే నీ నిజ రూపం అచలమే కదయ్యా అని నిలదీసి నన్ను ప్రశ్నించేవాడు లేనివాడని నిరూపిస్తున్నారు మీరు ఇక్కడ చూడండి. నీ నిజ రూపము అచలము అంటే వింటున్న శ్రోతను మాత్రమే అచలుడని గురువు తెలియజేస్తాడండి. చెబుతున్నవాడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చెబుతున్నవాడు వాడైతేనే అది చెప్తాడు. అది చెప్పేవాడికి అధికారం లేదు. వినేవాడి గురించి మాత్రమే గురువు చెప్పగలడు. ఇది స్వరూపం అచలం అని క్లియర్ అండి. అది గురువు గారు. ఇది కూడా మీ నుంచి ఏంటంటే చెప్పేవాడికి అధికారం లేదు. ఎస్ క్లియర్ అండి. అంటే కర్తృత్వం లేదు. అంటే మీరు చెప్పింది అదే గురువు గారు, నాకు అర్థమైంది అది. అంతే, మీకు అర్థమయ్యేది కాదు, ప్రపంచం మొత్తానికి అర్థం చేయించడానికే మీ పాత్ర. లేదండి, చెప్పేవాడికి అధికారం లేదు అంటే కర్తృత్వం లేదు. ఎస్, ఇది క్లియర్. చెప్పేవాడికి కర్తృత్వం లేదు కాబట్టి నీ నిజరూపమే అచలము అంటే నువ్వు కావూరి నాగేశ్వర ప్రసాద్ గాని లేకపోతే ఇంటున్నటువంటి ఇంకెవరైనా పేరు గాని, రామాంజలి గాని, వాళ్ళ పేరు ఎవరు, శ్రీనివాసరావు గారు, ఎవరైనా పేరు పెట్టుకోండి. నీ నిజరూపము అచలము అంటే నువ్వు జ్ఞానయజ్ఞం వల్ల అచలుడు అయినావని కాదయ్యా. అసలు నీ స్వరూపమే, నిజ స్వరూపమే అచల పరిపూర్ణమే. నువ్వు పుట్టలేదు, పెరగలేదు, నీకు సావులేదు అని అర్థం. ఇది ముందే నిర్ధారించబడినటువంటి ఈ శాసనాన్ని మరి జ్ఞానయజ్ఞంలో కృష్ణదేశికేంద్రుల కంద పద్యాన్ని ప్రపంచానికి వెలుగులోకి తేవడంతో ఈ నిజము పునరుద్ఘాటించబడింది తప్ప కృష్ణ పరమాత్మ కూడా సూర్యుడికి ఎప్పుడో దక్షిణామూర్తి నుంచి శ్రీ మహావిష్ణువు, సూర్యుడు ఇత్యాదిగా వచ్చినటువంటి సందేశం భగవద్గీత తప్ప ఇది ఈ రోజు నీకు చెప్పింది కాదన్నారు. అందుకని భగవద్గీత కాల నిర్ణయం అని టైటిల్ పెట్టి రాయడం మొదలెట్టా. పూర్తయ్యేటప్పటికి హెడ్డింగ్ మారిపోయింది, భగవద్గీత కాలాతీత సందేశము. అది ఒకేసారి మొత్తం 10 మ్యాగజైన్లు ఆకర్షించింది ఆ ఆర్టికల్. ఏదే ధ్యానమాలిక, తర్వాత ఏంటంటే వాటి పేర్లు కూడా గుర్తులేదు ఇప్పుడు నాకు. గురుపథము, ధ్యానమాలిక, హరివిల్లు, రామకృష్ణ ప్రభ, అదేందో తిరుమల వాళ్ళు పంపిస్తారు కదా సప్తగిరి, ఇట్లా ఒక 10 ప్రముఖమైన మ్యాగజైన్లు ఆకర్షించింది ఆ టైటిల్. వాళ్ళు ఫార్వర్డ్ చేసుకున్నారు. ఇది భగవద్గీత ద్వాపరయుగంలో కదా చెప్పారు, ఈ కాలాతీతం అంటాడేంటి అని ప్రత్యేకమైనటువంటి రంగు చిత్రాలతో 10 మ్యాగజైన్లు ఆకర్షించింది. కనుక ఈ యొక్క కాలానికి అతీతంగా ఉండే సందేశాన్ని భగవద్గీతలో చెప్పారు తప్ప అదొక పుస్తకం కాదయ్యా. అదొక పుస్తకం మాత్రమే కాదండి, పరమ నిత్య సత్య శాశ్వతమైన పరంధామాన్ని తెలియజేసేటటువంటి ఒక సద్గురుమూర్తి చేతుల్లో కరదీపికండి. కాబట్టి నీ నిజరూపము అచలము అని చెప్పారు కదా అని నేను అచల పరిపూర్ణుడని ఎప్పుడు ఎవ్వరు అనుకోపని లేదు. నేను పరిపూర్ణుడు కాదని చెప్పలేము, ఎటు మాట్లాడలేని స్థితి అది. వెరీ క్లియర్ అండి. ఇది చాలా ప్రాబ్లం క్రియేట్ చేసే విషయం ఇది. నీ నిజ స్వరూపం అచలం అంటే నేను నా స్వరూపం అచలం అని చెప్పలేను, నేను కాదని చెప్పలేను. కాముగా ఉండాలా. అదే రమణ మహర్షి సుమ్మాయిరు అంతే కదా గారు, మీరు దీని అర్థం అదేగా. రమణ మహర్షి చెప్పింది సుమ్మాయిరు, ఊరుకుండో తెలుసుకుని ఊరికే ఉండు, నువ్వు పరిపూర్ణం అని తెలుసుకుని ఊరికే ఉండు. తెలిసినవాడు లేదు అడంగా, తెలిసినాడు లేదు. అది నీ నిజరూపం అచలం అంటే. కాబట్టి నాయన ఎక్కడైనా పోయి మన ఇద్దరు అచల పరిపూర్ణుడు మాట మాట్లాడబాకండి. అంటే అచల పరిపూర్ణ ఇద్దరు ఉన్నాయా అంటాడు మళ్ళీ. అంతే, గురువు ఎవడైనా ఉంటే నిజంగా విన్నారనుకో, అంతెందుకు సద్గురు సుబ్రహ్మణ్యం దగ్గర పోయి నేరుగా పోయి కాళహస్తి సద్గురు సుబ్రహ్మణ్యం ఇంకా సందేశం ఇస్తూనే ఉండారండి. ఏమంటారు, అపర రమణ మహర్షి తెలిసి అదే సందేశం ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన దగ్గర పోయి కూర్చొనే, అవునండి మీదంతా నేను విన్నానండి,
మీరు నేను మన ఇద్దరం పరిపూర్ణులేని తెలిసిపోయిందండి అని అనుకో, ఆ, ఒకటే మాట చెప్పేది, ఆ, అక్కడ మన ఇద్దరం లేదయ్యా, పరిపూర్ణం మాత్రమే ఉంది. నన్ను ఎప్పుడు చూసినావు నువ్వు అని అడుగుతాడు ఆయన. ఆ, పరిపూర్ణంలో పోయి నన్ను ఎప్పుడు చూసినావు నువ్వు? ఆ, నేను సుబ్రహ్మణ్యం మాత్రమే, ఉమ్, సద్గురు అని వినేవాళ్ళు చెప్తూ ఉంటారు అంతే. ఉమ్, ఆ చెప్పేవాడే సద్గురు, సుబ్రహ్మణ్యం కాదు ఉమ్, అంటాడు ఆయన. మీరు పోయి ఆయన అడిగి తెలుసుకోబోండి కావాలి. ఆ, అట్లా మనం అచలమన తగదు. ఉమ్, రెండోసారి తగదనడం కూడా తగదు. ఉమ్, ఏమని నిన్నే గుర్తు చేశారు నాకు ఆ తత్వం, మరి జాలమమ్మటం. ఉమ్, అసలు ఇంతకుముందు మీరు చెప్పిన విషయం అంతా ఇదే. ఉమ్, ఉమ్, మనము అచలమన తగదు. నంబర్ 1. తగదు. ఉమ్, తగదనటము మనం అచలమునకు తగదు. ఆహా. మనం కొత్తగా పరిపూర్ణులు అవ్వాల్సిన పని లేదు, అయి ఉన్నామని చెప్పాల్సిన అవసరం లేదు. మనము అచలమన తగదు, తగదనటము తగదు. ఆ, మనము అక్కడ విడదీస్తాం చూసుకోండి. మనము అచలమునకు తగ వేరు అని రెండు లేవు కదా. ఆ, సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు ఎంటర్ అయింది ఇందుకే ఇక్కడ. ఉమ్, ఆయన దగ్గరికి మీరు పోయి అడిగితే, ఆ, నాయన మనము మా సద్గురు పోనీ మీ దగ్గరికే చెప్తా అన్నమాట, మళ్ళీ ఆయన దాకా ఎందుకు లేదు. ఉమ్, నాగేశ్వర ప్రసాద్ గారు మన ఇద్దరం అచల పరిపూర్ణులం అండి అని అనుకోండి. అబ్బా అంటే అచల పరిపూర్ణంలో రెండు గుర్తించేటివి ఉందా అని అడుగుతారు మీరు. ఆ, అది తన్మాత్ర రహితం కదా. ఆ, మరి మనము అచలమనడం తగదు, మనము తగదు అనేది కూడా తగదు ఇక్కడ. అవును. మనం అచలానికి వేరుగా ఉంటే కదా ఆ మాట అనేది. ఉమ్, తగ వేరని రెండని లేవు ఉమ్, కనుక మనము అచలమని విను మనము ఉళ్ళక్కి. ఉమ్, రెండని లేవంటే రెండు ఏంటివి తెలుసా ఇక్కడ? ఉమ్, మనము అచలము అని రెండు లేవు, ఆ, ఉండేది అచలమే. అది విను మనం ఉళ్ళక్కి అని తెలుసుకో. అది మనము ఉళ్ళక్కి ఉమ్, అంటే మన ఇద్దరం కూడా పరిపూర్ణంలో లేనివారు. ఉమ్, నేను మోగవాడు, ఉమ్, ఇంకా కావాలంటే మీరు గుడ్డివారు. ఉమ్, మీరు చూడకనే ప్రపంచాన్ని చూడగలుగుతున్నారు. ఉమ్, ఏ చిన్న సమాజంలో భవిష్యత్తులో తలెత్తేటువంటి ప్రశ్నలన్నిటినీ కూడా ఇందులో ఉంటుంది. మీరు ఉపనిషత్తులు చదవనక్కర్లేదు తండ్రి. ఆ, గురుగారు. సర్వోపనిషత్తుల సారాంశంలో ఉండే ప్రశ్నలన్నీ ఇప్పుడు మీ ప్రశ్నల్లో ఆటోమేటిక్ గా ఉంటాయి. అదే చెప్తున్నారు. మిగతా కొంతమంది వాళ్ళు మీరు 108 ప్రశ్నలు, ఒక ఆయన రంగారెడ్డి 108 ప్రశ్నలు, ఆ పేరు 108 ప్రశ్నలు రాసుకున్నా నేను. ఉమ్, రంగారెడ్డి గారు పాపం ఎవరో వేసిన ప్రశ్నలన్నీ రాసి పెట్టుకుని దాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఉమ్, అని ప్రశ్నకు సమాధానానికి వేరుగా తనని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉమ్, ఎందుకు లేదు స్వామి, నేను చూసినాను స్వామి, పరిపూర్ణ చూసినాను స్వామి, మరి నాకు తెలియదు ఎందుకు అంటాడు పాపం. ఉమ్, పరిపూర్ణాన్ని చూసినాను స్వామి అంటే, పరిపూర్ణంలో చూసేదానికి నువ్వు ఉండవా అని అడిగేది నేను. ఉమ్, గంటైనా వదలడు పాపం మనిషి, చాలా జిజ్ఞాసి, మంచి వ్యక్తి. ఉమ్, కానీ వదలడండి. నేను చూసినాను స్వామి, నేను చెప్తాను స్వామి, గురు సూచంత పరిపూర్ణాన్ని చూసినాను స్వామి, నేను చెప్తాను స్వామి అంటాడు. కాసేపటికంత మళ్ళా నీ నిజరూపము అచలమని ఆయన ఎవరో చెప్పినారు, మీరు ఎట్లా చెప్తారండి, అసలు అది తగదు, మీరు బోధకు విరుద్ధంగా మాట్లాడుతున్నారండి అంటాడు. అక్కడ బయటపడిపోతారు రంగారెడ్డి. రంగారెడ్డి బయటపడిపోతారు అక్కడ. చెప్పండి. కాబట్టి ఎప్పుడు కూడా నేను పరిపూర్ణుడు అని నటించడానికి ప్రయత్నిస్తే కుదరదు. అది నటన కాదు, గుర్తుపెట్టుకోండి. పరిపూర్ణంలో నటన లేవు. నా మారినప్ప నటన లేవోయి అని క్వశ్చన్ చేస్తాడు కృష్ణ ప్రభువులు. అది అర్థం చేసుకోండి. చూపించబోయే అందులో నామరూప నటన అంటే చూపించండి అంటాడు. అంటే అర్థం ఏంటంటే గాఢ నిద్రలో ప్రశ్నించే వాడిని చూపించండి. అట్లా మనము అచలము అన తగదు, మనము తగదు అనే దానికి కూడా తగదు, మనము అచలమని తగ వేరు రెండు లేవయ్యా. ఇప్పుడు మనము అచలము అనేటువంటి విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఆల్రెడీ ఉండే అచల పరిపూర్ణంలో దాన్ని విని ప్రబోధ ద్వారా, గురు సూచన ద్వారా మనము ఒళ్ళెక్కి అని తెలియాలి. ఇక్కడ నీ నిజరూపం అచలము కూడా ప్రతిపాదన పూర్తయింది.
ఇంకా మీకు అర్థమైందా అని అడగాల్సిన అవసరం లేదు కదా. అవును. అది మరి మనం ఉళ్ళక్కి అని తెలిసిన వెంటనే ఈ పదాలు బాగా చూసుకోండి, తెలుగు పదాలే. అంటే తెలిసిన వెంటనే వీడు, మనము, మనన్ అనే పదానికి అర్థం చెప్తాం. వీడు మనము అంటే మనసును కూడా మనము అంటారండి. మనసు అనేది విడిపడిపోతుంది అయ్యా. ఇది స్పష్టంగా తెలిసిన వెంట ఆ క్షణమేనండి, ఒక అరక్షణం కూడా లేదు దానికి. కాలాతీతము తెలియబడిన తర్వాత కాలానికి చోటు ఉండదు. అంతే గురుగారు. ఇప్పుడు ఎన్ని గంటలకు నిద్రపోయినావా అంటే చెప్తావు. ఇప్పుడే ప్రూఫ్ చేసేద్దాం. రాత్రి నేను 8:30 నిద్రపోయినానండి. పోనీ 8:30 నిద్రపోయినా, నిద్ర ఎన్ని గంటలు లేచినావా వాచ్ చూసి నిద్ర అప్పుడు చెప్తాం. అర్ధరాత్రి 12 గంటలకు మీ నిద్రా స్వరూపాన్ని గురించి నాకు చెప్పండి. ఏం చెప్తారు మీరు? చెప్పండి. చెప్పలేదు. చక్కగా ఉంది, చక్కనండి. నువ్వు పరిపూర్ణుడు అంటే నువ్వు లేవయ్యా అని దాని అర్థం. నేను లేనని నిద్రపోయాడు ఎట్లా చెప్తాడు? చెప్పలేడు కదా. అట్లా అది బాగుంది, చక్కగా రైట్. నీ నిజ రూపం అంటే ఇది అర్థం. అది నువ్వు లేవయ్యా అంటే నేను ఉన్నానని ఎడ చెప్తావు నిద్రలో? లేవని కూడా ఎడ చెప్తావు? లేవని మాత్రం ఎడ చెప్తావు నిద్రలో? బాగుంది, చక్కగా ఉంది. తగదనటము, అది తగదనటము, తగదంటే ఇది అర్థం. అంతే అది. కాబట్టి మనం ఉళ్ళక్కి అని అంటే నాగేశ్వర ప్రసాద్ గాని, పూజారి వెంకటేశం గాని వింటున్న ప్రతి శ్రోత, 50 మందికి పైన వింటున్నారు వీళ్ళు. ప్రతి శ్రోత వాళ్ళ పేరు పెట్టుకోండి. గురువు అని గాని, శిష్యుడని గాని మరి లేదని చెప్పేదానికి కుదరదు. అప్పుడు మనము ఉళ్ళక్కి అంటే మన ఇద్దరం లేదని కాదు, ఇద్దరు లేరాడా, మనసే ఉళ్ళక్కి అవుతుంది. అదండి, అది మనసే ఉళ్ళక్కి. పదానికి మనసు అనే అర్థం కూడా ఉందండి. మనము ఉళ్ళక్కి అంటే మనసు ఉళ్ళక్కి అని తెలిసిన వెంటనే ఇంకా మళ్ళీ మనసు ఉళ్ళక్కి అని తెలిసిన వెంటనే మాట్లాడుతూ ఉంటే మనసు లేనిదైంది కదా అప్పుడే. అవును గురుగారు. మనము, మనము అనేటువంటి భావం ద్వైతం తెస్తుంది. మనము అంటే ద్వైతం, నేను నువ్వు ఇద్దరని వస్తుంది. అదే మనసు అని తీసుకుంటే అక్కడ సరిపోతుంది. మనసు అని తీసుకుంటే ఏమో ఆవలి జాడ ఎరిగేది ఏందో. ఆవలి జాడ అంటే ఇప్పుడు ఆ పక్క మళ్ళీ ఏముందని చెప్పేదానికి ఎవరున్నారట? నెరుక నెరిగితే లేదు కదా ఏమన్నా, అందు ఇంధన రాక ఎందు చూచినా గాని అందు లేకనే ఉన్న సత్యమైన పదవి ముందుగా చూపించగా సద్గురు సందేహంబులు తీరగా. కాబట్టి ఈ యొక్క అచల పరిపూర్ణ సూచన అయిన వెంటనే నేను పరిపూర్ణుడైనానని చెప్పలేవు, కాలేదని చెప్పలేవు, కావాలని చెప్పలేవు. కాబట్టి మనము అచలమన తగదు అనేటువంటి యొక్క అద్భుతమైనటువంటి సూచనను ఇవాళ మనసు లేనిదని గుర్తించడానికి తన్మాత్ర సహితులుగా మనకు తెలియబడుతున్నారని చాలా స్పష్టమైన సందేశం కృష్ణ ప్రభువులు ఇచ్చారు. దాన్ని మీ ప్రశ్నల్లో నీ నిజ రూపం అచలం కూడా అద్భుతంగా ప్రతిపాదన చేశారు. నెక్స్ట్ రచయితకు ధన్యవాదాలు. జ్ఞానయజ్ఞం 2వ భాగం అదే కొనసాగుతుందండి. ఈ లేనెరుకలో భక్త, శ్రోత లేక గురువు శిష్యుల ద్వారా లేక ప్రజల ద్వారా శరీరవాంగ్ మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. దీని విశ్లేషణ జరుగుతుందండి. అంటే పంచభూతాల దేహంతో శరీరము, మనసు, వాక్కు ఈ యొక్క మూడింటి వల్లనే కర్త, కర్మ, క్రియ 3 అదేనండి. శరీరము కేంద్రం, మాట్లాడేవాడు కర్త, తర్వాత కర్మేంద్రియాలు, తర్వాత ప్రాణేంద్రియాలు, పంచ అధిదేవతలు. ఈ 5 కారణాలుగా అన్ని క్రియలు జరుగుతూ ఉంటాయి. కర్మలు వాళ్ళకు సిద్ధిస్తూ ఉంటది, కర్మ సిద్ధించేవాడికి సిద్ధిస్తూ ఉంటది. కర్మరహితుడు, పంచభూత రహితుడు. ఇక్కడ మీ ప్రశ్నలు ఒక రెండు ప్రశ్నలు నేను చెప్తాను, రాసుకోండి. మీరు ఇన్నాళ్ళు వేసిన ప్రశ్న నేను ఇప్పుడు చెప్తా, రాసుకోండి. ఓకే గురుగారు, చెప్పండి. పరిపూర్ణానికి
కారణం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 1. పరిపూర్ణానికి కారణం ఏంటి? ఓకే అండి గురుగారు. పరిపూర్ణంలో ఎరుక పుట్టడానికి కారణం ఏంటి? ఇంతేనా? మీ 2 ప్రశ్నలు, మీ ప్రశ్నలన్నీ సారం ఇంతేనా? కాదు, కొంచెం రిఫరెన్స్ ఉంది గారు, చెప్పండి గురుగారు, పర్లేదు. మీరు ప్రశ్నించండి, పర్వాలేదు. ఎట్లుంటుంది మీ ప్రశ్న? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కళకి కలగనేవాడు ఒకటి ఉంటాడు కదా, అలాగే ఇప్పుడు పరిపూర్ణంలో ఎరుక తోచింది అంటే పరిపూర్ణంలో ఎరుక తోయటానికి కారణం పరిపూర్ణమా కాదా అనేది నాకు డౌట్. ఆ ప్రశ్న రాసుకోండి. సరే, ఓకే. మీ అదే నాకు ప్రశ్నించడం రాలేదు. పరిపూర్ణంలో ఎరుక తోచడానికి పరిపూర్ణం కారణమా కాదా, అంతేనా? పరిణం కాకుండా ఎలా ఉంటుందండి? ఇప్పుడు కలగటానికి కారణం కలగనేవాడు ఉన్నాడు కదా. ఇక్కడ నుంచే నేను వద్దనేది. ప్రశ్నను మీరు విశ్లేషించబడలేదు. ప్రశ్నను గురువు సరి చేస్తాడు. సరే గురుగారు. ఈ రోజు 1010వ రోజు వేసిన ప్రశ్న గురువు సరి చేయాల్సింది కాదు. అదే గురుగారు. కావూరి నాగేశ్వర ప్రసాద్ లో నుంచి గురువు ఇచ్చిన ప్రశ్న అది. మనకు దాని కర్తృత్వం పనిలే. ఇప్పుడు అన్ని కొట్టేసేయండి, కొత్తగా మళ్ళీ చెప్తారా అండి? ఇప్పుడు ఇంతవరకు చెప్పిందంతా క్యాన్సర్ అండి. శ్రోతలు కూడా రాసుకోవాలండి. పరిపూర్ణంలో ఎరుక తోచుటకు పరిపూర్ణము కారణమా కాదా? అది చెప్పిందా? అదే చెప్పినా కదా, నేను ప్రశ్నించలేకపోయినండి సరిగ్గా. ఇప్పుడు మీ ప్రశ్న అందరికి అర్థవంతంగా ఉందండి. మళ్ళీ చూడండి. పరిపూర్ణములో ఎరుక తోచుటకు పరిపూర్ణము కారణమా కాదా? కాదా. ఆన్సర్ చెప్తాను, రాయండి. మళ్ళీ ఇక్కడ విశ్లేషణ జరిగేది అదే. ఈ రోజు జరిగేది అదే. మీరు శ్రీకృష్ణ పరమాత్మే మీ నుంచి గీతాచార్యుడే దక్షిణామూర్తి ప్రశ్నింపజేశాడు. చెప్పండి గురుగారు. ప్రశ్నకు మీరు కర్త కానే కాదు. అసలు నాగేశ్వర ప్రసాద్ కర్త కానే కాదు, గురువే కర్త. చెప్పండి. గమనించండి. పరిపూర్ణంలో ఎరుకతోచుటకు పరిపూర్ణం కారణమా కాదా? కాదు. రాసుకొని ఆన్సర్ చెప్తా చూడండి. ఎరుకకు ఎరుకే కారణము. ఎరుకకు ఎరుకే కారణం. ఓకే. ఒక 4 వాక్యాలు వినండి. ఒక 4 వాక్యాలు అంటే మీకు చెప్తాను చూడండి. ఇప్పటి నుంచి కరెక్ట్ గా 4 నిమిషాలు వినండి. 6:40 వరకు వినండి. మీ ప్రశ్న ఇక్కడ ఆటోమేటిక్ వస్తుంది. చూడండి. ఈ ప్రయత్నములందు శరీరాది సముదాయము శరీరాదులకు హేతువులుగా ఉంటదండి. ఇప్పుడు చెప్పండి, శరీరానికి శరీరమే కారణమా వేరే కారణమా? శరీరాలకి శరీరమే కారణము, కానీ ఓకే ఓకే సరే సరే చెప్పండి గురుగారు. నో కన్ఫ్యూజన్. మీరు అనుకుంటా ఉండేది 3వ నేనులో నుంచి శరీరం అంటే నాగేశ్వర ప్రసాద్ అని. నేనంటా ఉండేది నా వైపు నుంచి 2వ నేనుకు రండి. 3వ నేనుకు 2వ నేను కారణంగా ఉందా లేదా? శరీరంకు శరీరాలే కారణం. ఇక్కడ బాగా గమనించండి. అంటే 3వ నేను అంటే నామరూపాలండి. 2వ నేను అంటే సృష్టికర్త అండి. శరీరానికి మూలము లేని గుర్తిరుగుతున్న శరీరమే కారణం అండి. శరీరానికి మూలము లేకనే గుర్తిరుగుతున్న శూన్యమే కారణం అండి. ఇంకా చెప్తాను, ఆకాశమే కారణం అండి పంచభూతాలకి. ఆకాశం ఆరోది కాదండి. మరి నిమిత్త కారణమైన తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు? ఏమండి? ఇప్పుడు నిమిత్తమైన కారణ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చారు? శరీరానికి ఆకాశము నుండి. ఆకాశము నుండి. ఆకాశాన్ని శూన్యం అంటామండి. ఆకాశము సూర్యు. మీరు ఇంకా 2వ నేనులోకి రాలేదండి. పిలిపిస్తాను, మిమ్మల్ని పిలిపిస్తా 2వ నేనులోకి. అంటే మీరు చెప్పింది నేను ఒప్పుకుంటున్నా. ఎందుకు అన్నానంటే శరీరానికి శరీరాలే కారణం అండి, నేను ఒప్పుకున్నాను, అందులో డౌట్ లేదు. అంటే ఇప్పుడు మీరు ఒప్పుకునేది ఎట్ట తెలుసా? నాగేశ్వర ప్రసాద్ అనే శరీరానికి నాగేశ్వర ప్రసాద్ తల్లిదండ్రులే కారణం అని చెప్పారు. ఆ విషయం కూడా అంతే. శరీరాలు ఇవి శరీరాలే, ఇది శరీరమే. అది 3వ నేనుకు సంబంధించిన అవేర్నెస్ అండి. 3వ నేనుకు అంటే నామరూపాలకు సంబంధించిన అవేర్నెస్ అది. అన్ని శరీరాల్లో ఉండేది నువ్వే కదా, నేను అనే భావనే కదా. అవును. అది 2వ నేను కదా. అవును. అది ఆకాశం కదా. అవును గురుగారు. కాబట్టి ఆకాశము పంచభూతాలకి కారణము. కరెక్టా? అవును. ఓకే. సాంఖ్యం ప్రకారం రండి. సాంఖ్యం ప్రకారం అట్లా అనుకుంటున్నాం. రైట్ రైట్. ఓకే.
సాంఖ్యం ఇప్పుడు చెప్పింది సాంఖ్యం, పరిశీలన జరుగుతున్నది సాంఖ్యమే కదా. అదే గురుగారు, అదే. ఓకే. సాంఖ్యంలో ఆకాశము మొదటి భూతం కదండి. అవును. మరి ఆకాశము మిగతా 4 భూతాలు ఆకాశంలో ఉండే, ఆకాశం దేంట్లో ఉంది అంటే ఆకాశం శూన్యం అని చెప్తాం. అవును, ఆకాశమే శూన్యం. పోనీ ఇప్పుడైనా వినండి, 3 నిమిషాలు అయిపోయింది, 4 నిమిషాలు వింటూ రండి, ఏమైనా డౌట్ వస్తారా అండి? ఇప్పుడైనా 4 minutes రండి. ఇనుప వస్తువుల తయారీకి ఇనుమే కారణమా? రైట్. ఓకే ఓకే. నూలు వస్త్రాలకి నూలే కారణమా? వస్తువులకి ఇనుప వస్తువులకి ఇనుమే కారణం. ఓకే. అట్టేరండి. ఆకాశంలో తయారైనట్టు తెలియబడుతున్న వాటికి శూన్యపు వస్తువులన్నిటికీ శూన్యమే కారణం అండి. అలా అంటారా? ఓకే. నేనంటానా? జ్ఞానేశ్వరి అంటున్నాడు, అదే పడుగు పేకల సముదాయమే వస్త్రం. పడుగు నూలు, పేకా నూలు. అట్లా నాగేశ్వర ప్రసాద్ గారికి నాగేశ్వర ప్రసాదే కారణం. శూన్యం నుంచి వచ్చిన వస్తువులకు శూన్యమే కారణం. పడ్డన్. అంతే కదా గురుగారు మీరు చెప్పింది. పక్క మనసు, మాట, శరీరం అనేటువంటి 3 కూడా ఆకాశంలోనే తెలియబడుతున్నాయి. ఆకాశాన్ని తెలుసుకునేటప్పటికీ లేనివని తెలియబడుతున్నాయి. కాబట్టి ఈ మనసు, మాట, శరీరము ద్వారా ఏ పని జరిగినప్పటికీ ఆ అన్ని పనులకి మాట, మనసు, శరీరం మాత్రమే కారణము. ఈ 3ంటిని 5 కారణాలుగా చూపించారు 14వ శ్లోకం. 5 కారణాలని 3గా కుదించి చెబుతున్నారు 15వ శ్లోకం. గురుగారు ఇప్పుడు చూసుకోండి, ఆకాశంలో తెలియబడుతున్న ప్రతి వ్యక్తి కూడా ఆకాశానికి అతీతంగా ఆలోచించలేడు గనుక నువ్వు అచలము, నీ నిజ రూపము అచలము, పంచభూతాల దేహంతో నేనెట్ట అచలమవుతానని ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్పడానికి నేను ఎక్కడున్నాను? అంతే. పుట్టక ముందు శూన్యం, పుట్టిన పోయినాక శూన్యం కనుక శూన్యం నుంచి వచ్చి శూన్యంలో పోయిన వాడికి శూన్యమే కారణం. చెబుతున్నవాడు కూడా శూన్యమే. శూన్యం. ప్రూఫ్. మీ ప్రశ్న అట్టే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీ ప్రశ్నకు సమాధానం ఇదంతా. పరిపూర్ణంలో ఎరుక తోచుటకు పరిపూర్ణము కారణము కాదా? ప్రశ్న. కాదు. సమాధానం. ఎట్లా కాదో జ్ఞానేశ్వరి చెబుతున్నారు, నన్ను అడగబాకు. చూసుకోండి, రత్నముల హారానికి రత్నమే కారణమా కాదా? అవును. అరే జ్ఞానేశ్వరి పెట్టండి, జ్ఞానేశ్వరి భగవద్గీతలో నిన్నటిది తర్వాత నేను చదువుతూ కొంచెం చెప్తున్నానండి. ఇక్కడ ఎవరు హిమాన, మన సౌమ్యాన, నాగేశ్వర ప్రసాద్, కుడుపు నాగేశ్వరరావు ఉండేది. జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి. రత్నముల హారానికి రత్నమే కారణం అండి. ఈ ఉపమానమే మీ ప్రశ్నలో కూడా చెల్లుతుందండి. చూసారు మీ ప్రశ్న, పరిపూర్ణంలో ఎరుక తోచుటకు పరిపూర్ణము కారణమా కాదా? కాదు. కాదనేది అందరూ చెప్తారు బట్టి నలాగా. ఎట్లా కాదో చెప్పేది ఒక సద్గురువే. ఎవరైనా నిన్ను ఈ పరిపూర్ణంలో ఎరుక తోచుటకు పరిపూర్ణం కారణమా కాదా అని అడిగితే కాదని, ఎరుకే కారణమని డంక బజాయించి చెప్పబోయా. ఇక్కడి నుంచి నేను చదువుతున్నాను అంతే. ఎవరైనా నిన్ను శరీరాదులు కారణములైనప్పుడు ఆ శరీరాదులు కార్యంగా ఎట్లా ఉంటాయని అడిగితే, ఎందుకంటే మీరు ఒక డౌట్ ఇప్పుడు ఓకే ఇప్పుడు అర్థమైంది మీ డౌట్. నాకు జ్ఞానేశ్వరి తెలియజేశారండి మీ డౌట్. నాకు ఇక్కడ పెట్టేవాళ్ళు లేకపోయినా మీరు చూసుకోండి. మామూలుగా నా దగ్గర 595 పేజీ ఉంది, నాగేశ్వరరావు దగ్గర ఏ పేజీ ఉంది నాకు తెలీదు. 15వ శ్లోకానికి వ్యాఖ్య అండి. 18వ అధ్యాయం 15వ శ్లోకానికి వ్యాఖ్య. అదో శరీరాదులే కారణములైనప్పుడు ఇంకా ఎత్తండి. రైట్, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఆగండి, అక్కడికి వస్తాను. మరి శరీరాదులే కారణమని ఎట్లా తెలుసుకోవాలి అంటే, దిగండి కిందికి. రత్నముల వల్లనే రత్నములు కూర్చబడి నగలు తయారవుతుంది. ఈ ఉపమానమే ఇక్కడ సరిపోతుంది. వస్తుంది. ఎవరైనా శరీరాదులు ఎట్ట కారణం అవుతుంది అంటే కారణం ఒకటేనని ఇప్పుడు మీరు చెప్పాలి, అంతే కదా. ఇక్కడ నుంచి ఇది అది చూసుకోండి. వారికి మీరు ఇట్లా సమాధానం ఇచ్చండి. ఎట్లా? జ్ఞానేశ్వరి చెప్పిన విధంగా, పూజారి వెంకటేశము, నాగేశ్వర ప్రసాదుల మధ్యలో చర్చించబడిన విధంగా ఆన్సర్ ఇవ్వచ్చండి.
సూర్యప్రకాశానికి సూర్యుడే హేతు, అవునా? అవును. ఇంకా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు. ఆ, యా, కారణము కార్యము కంటే వేరుగా ఉంటుందని చాలా మంది భ్రమిస్తూ ఉంటారండి. ఉమ్, కానీ ఆ రెండు ఒకటేనండి. ఇదే మీ సౌండ్ డౌట్ మెయిన్ అడ. అవును, డౌటే గురుగారు. నిద్రకి నిద్ర కారణం అయితే నిద్రపోయేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? అటుగా దాన్ని చెప్పేది. నిద్రపోయేవాడు నిద్రకు కారణము, నిద్రపోయేవాడు నిద్ర రెండు ఒకటే. మీకు అనుకూలంగా చెప్పుకోబాకండి. ఆ, అది చెప్పడం మీరు మళ్ళీ మూడో నేనుకు వచ్చేసారా? మా నాయనే రెండో నేనుకు రండి. ఆ, నిద్రపోయేవాడు ఒకటి అంటారు. నిద్రలో అది ఇప్పుడు కాదు. అంటే రెండిటికి కారణం ఇద్దరు అంటారా? రెండు నిద్ర కారణం, నిద్రపోయేవాడు కారణం అంటారా? రెండు ఒకటే అంటున్నాను. అది ఎట్లా సాధ్యం గురువు గారు? చెప్తా విను. ఇప్పుడు మీరు ఏం క్లారిటీ అండి మీ ప్రశ్న. ఇప్పుడు మీరు నిద్రపోవాలనుకున్నారండి. అవును. నిద్రపోవాలంటే ఏ ఊరికి పోవాలా? నిద్ర రావాలా? అప్పుడు కదా నేను నిద్రపోయేది. ఏ ఊరు నుంచి? నేను లేని స్థితిలోకి వెళ్ళిపోవాలి నేను, అంతే. అదే ఎక్కడుంది అది? అది ఆటోమేటిక్ గా జరిగే ప్రక్రియ. దాన్ని ఎక్కడ ఉంది అనేది కూడా మనం చెప్పలేని స్థితి. అదే చెప్తా ఉండేది. అదే మనం అట్రాక్ట్ చేస్తుంది, నిద్ర అట్రాక్ట్ చేస్తుంది, అది లేదు లాక్కుంటుంది. లేదు 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 నిద్రను మీరు అట్రాక్ట్ అయ్యారు. నిద్రను నేను అట్రాక్ట్ అవుతానండి, నిజమే. నిద్రపోయినాక నిద్రపోయిన వాడు ఉండడు కదయ్యా. ఇప్పుడు నిద్రకి నేను అట్రాక్ట్ అయితే కొన్ని సమయాల్లో మన నిద్ర కూడా పట్టదు కదా గురుగారు. అదేనండి చెప్తా ఉండేది ఇక్కడ. నిద్ర పట్టదని చెప్పేది నిద్ర కావాలనేవాడు. గురుగారు, నిద్ర పట్టదు, నాకు నిద్ర పట్టట్లేదు, ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేవాడు నిద్రపోవాలని ఆశపడినవాడు. అంతే గురుగారు. ఏం క్లారిటీ. నిద్రపోవాలని ఆశ పడకుండా ఉండేవాడే ఎప్పుడూ నిద్రిస్తున్నవాడు. ఆయన పరిపూర్ణుడు, సద్గురు, అచల పరిపూర్ణుడు. అది నువ్వు. ఓహో, ఇంకేం చేసేది? మొదటి నేను నుంచి సమాధానం అది. అంతేలే గురుగారు, అంతే. ఓకే. నిద్రపోయేవాడు నిద్ర ఒకటే. ఇప్పుడు నిద్రలో నుంచి ఆలోచించి ఇప్పుడు చూడండి, అదే అట్ట మేలుకోవయ్యా. ఇదే సద్గురు సుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పేది, గాఢ నిద్రలో మేలుకో. దానికి మిమ్మల్ని గుడ్డివాడని చెప్పేది నేను, చూడకనే చూడమని చెప్పి. ఏమయ్యా నన్ను గుడ్డివాడు అంటారు? నేను మూగోడు అన్నప్పుడు మీరు గుడ్డివాడు కదా. అంతే గురువు, బాగుంది చెప్పింది. కన్విన్స్ గారు అంతేలేదు. ఇప్పుడు నిద్రపోయేవాడు నిద్ర ఉడికి గట్టపోతాడు. ఇప్పుడు చూడండి, సూర్యప్రకాశము సూర్యుడు ఒకటే. ఇప్పుడు చెరుకు కాండము, చెరుకు వేరు, చెరుకు ఆకు, వేర్లు వేరే, చెరుకే. అవును. పంచభూతాలే కారణాలు, పక్కన లేదయ్యా. అవును. అట్లే చూసుకోండి. ఇప్పుడు నెంబర్ 1 రెండు క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. భౌతికము తర్వాత ఆధ్యాత్మిక రెండు చెప్తాను చూడు. సూర్యప్రకాశానికి సూర్యుడు, చెరుకు తీపికి చెరుకు, బెల్లం తీపికి బెల్లం. ఇదంతా పరిపూర్ణ దర్శనంలో రాసి పెట్టానండి క్లియర్ గా స్థాపకం. చెరుకు తీపి రెండు వస్తువులా? లేదు, ఒకటే. అవునండి. ఆకాశం ఒకటి, అందులో 4 కాదు. పరిపూర్ణ గురుమూర్తి నుంచి స్పష్టంగా చూస్తే లేదు, ఇది ఆకాశం అంటే శూన్యం కదా. శూన్యం, అంతే. మొన్న రాము గారు కూడా, ఏమండి మీ దగ్గర తెలుసుకుంటాను నేను, శూన్య సింహాసనం అని ఎట్టంటారండి మీరు? అక్కడ కనిపిస్తా ఉంటే శూన్య సింహాసనం అంటారు ఎట్ట మీరు? మా శిష్యులు మీ గురించి అట్రాక్ట్ అయిపోతున్నారు, మా శిష్యులంతా మీరే ఆకర్షించేస్తే మేమేడ బోధ చెప్పుకోవాలా? ఏం చేయమంటారు చెప్పండి? అంటే నీ శిష్యుల్ని నేను ఆకర్షిస్తున్నానని చెప్పి ఆవిడ ఎవరు? ఆ పేరు గల ఆవిడ. ఆయన శిష్యులు, నా శిష్యులు, మీ శిష్యులు అని లేరు, ఉండేది గురువే. కానీ ఆ గురువు నేను అనుకోవడమే తప్పు ఇక్కడ, ఇంకేంలే. అందుకని సూర్యప్రకాశము సూర్యుడు ఒకటేనా? ఒకటే గురువు. సూర్యుడు కారణము, ప్రకాశము కారణము. సూర్యుడు కారణము, ప్రకాశము కార్యము. అవును. ఆ విధంగా లెక్కేసి రెండో నేను కారణం అండి, మూడో నేను కార్యం అండి. ఇప్పుడు ఆ ప్రకారం అంటే మరి పరిపూర్ణమే, మరి ఎక్కువ కారణం అవుతుందిగా. తేడైతే ఉంది. రెండో నేను మూడో నేను గురించి చెప్తాను. మొదటి నేను సూర్యకిరణం కారణం అయినట్టు మరి ఇక్కడ అలా కాదంటారా? నేనంటానా? మీకే వచ్చేసింది డౌట్.
చూడండి, ఉదాహరణ చెప్పేటప్పుడు ఏ ఉదాహరణము పరిపూర్ణం కాదు. ఓకే. ఉదాహరణ రహితం పరిపూర్ణం. ఉమ్, సూర్యుడు రెండవ నేను, ఉమ్, సూర్యప్రకాశం మూడవ నేను. ఓకే ఓకే. నాగేశ్వర ప్రసాద్ పుట్టక ముందు మరణం తర్వాత ఉండేది రెండో నేను, అంతేనండి. అది ఓకే. ఆకాశము. ఉమ్, అందులో నాగేశ్వర ప్రసాద్ తెలియబడడు కానీ అవ్యక్తము అంటారు. ఆహా, అది ఓకే. నాగేశ్వర ప్రసాద్ ముందు, నాగేశ్వర ప్రసాద్ తర్వాత ఉండినటువంటి ఆ బీజం ఏదైతే ఉందో అది రెండో నేను. ఉమ్, సూర్యుడు, చంద్రుడు, నవగ్రహ నక్షత్రాలు, భూమి అంతా రెండో నేనే. ఆ, మొదటి నేనులో 2, 3 నేనులు డూప్లికేట్, అవి లేవు. ఉమ్, తీరా అయిపోయినా. అంతేనండి, అంతే. చెప్పండి, పరిపూర్ణం ఎరుకకు కారణమా? పరిపూర్ణంలో ఎరుక తోచడానికి ఎరుకే కారణమా? సరే, నెక్స్ట్ రెండో ఎగ్జాంపుల్ ఏనండి. ఓకే, మీకు తెలియకపోతే ఏమంటే అర్థం కాకపోతే అర్థం కాలేదండి. ఇప్పుడు ఇక్కడేమో సూర్యుడు, సూర్యకిరణం ఉంది, సూర్యుడికి అతీతమైన స్థితి ఒకటి ఉందని అనుకున్నాము. ఇక్కడ పరిపూర్ణానికి ఎరికే డైరెక్ట్ గా ఉండిపోయాయి. పరిపూర్ణానికి కాదు, పరిపూర్ణంలో ఎరుక తోచుటకు ఎరుకే కారణము, పరిపూర్ణము కాదు. ప్రూఫ్ చూపిస్తా ఇప్పుడు రెండో దాంట్లో. చూసుకోండి, సరస్వతి దేవిని స్తుతించాలంటే సరస్వతి దేవి వస్తుందా? మీరే కదా సూచించింది. అవును. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ముగ్గురు వచ్చిరా? లేదు. నాగేశ్వర ప్రసాద్ స్వరూపము పంచాది దేవతలు, వీటికి అతీతంగా ఉండేది పరిపూర్ణం అండి అని చెప్తాండి. ఇది అక్కడ నాగేశ్వర ప్రసాద్ ఉండడు. ఇప్పుడు అతీతంగా ఉండడంతో మనకి ఏంటి సంబంధం? సంబంధం లేదయ్యా నీగా చెప్తాండి. ఇది అందుకే కదా మనం అచల మన తగదని చెప్పింది. ఎందుక ఇప్పుడు మనం అచల మన తగదని చెప్పేదానికి తగదని కదా చెప్తాండి. మనకు సంబంధం ఉందని కానీ లేదని కానీ చెప్పేదానికి చెప్పేవాడు అందులో లేదని కదా చెప్తున్నా. ఈ ఎగ్జాంపుల్ చూడండి. కాదు గురుగారు, గురు సూచనతో నేను పరిపూర్ణం ఇదే అని స్థితి అని తెలుసుకున్నాను. లేదండి, తప్పు కదా. ఆగండి 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 ఆగండి. గురు సూచనతో నేను తెలుసుకున్నానని చెప్పడం తప్పు. కుదరదు. తెలియబడింది, అది కూడా కుదరదు. మనం అచల మన తగదు అని చెప్పిన తర్వాత తెలుసుకున్నాను, తెలియబడింది. ఎట తెలియబడింది చెప్పు చూద్దాం. మరి ఇంకా గురు సూచన దేనికి? గురు సూచన దేనికని నన్ను అడుగుతారేంటండి? మరి ఎవరికి గురు సూచన? కథ నిద్రపోయేదాకా కథ చెప్పారు, నిద్రపోయినాక ఏం కథ చెప్పారు అడిగితే ఏం చెప్తాడు? అట్లా అంటారా? ఓకే ఓకే, సరే సరే, అర్థమైంది. ఇప్పుడు ఏమయ్యా కథ బాగుంది అంటే నిద్రపోయినాడు ఏం కథ? కథ నిద్రకు వేరుగా ఉండిందండి. నిద్రపోయిన వాడిని కథ బాగుందే లేదంటే ఏం చెప్తాడు చెప్పండి? అంటే గురువు సూచన అంటే గురువు నిద్రపోరా నువ్వు అంటమే, నువ్వు లేనివాడిగా ఉండరా అంటమే. లేనివాడిగా ఉన్నాడు, ఇక ఉన్నానని చెప్పడానికి లేదు, లేనని చెప్పడానికి లేదు. అదే కదా మీరు కందపద్యంలో సూచన చేసింది అర్ధగంట సేపు. అంతే, ఇప్పుడు ఇది కూడా అంతే. ఓకే. కాబట్టి సరస్వతి దేవిని స్తుతించాలంటే సరస్వతి దేవి ఆమె వచ్చి నీలో స్తుతిస్తా ఉంటది. అట్లా భావించినప్పుడే నువ్వు పరిపూర్ణుడు. అంతేలేదు. సరస్వతిని నేను ప్రార్థిస్తున్నాను అంటే అప్పుడు ఇద్దరు వచ్చేస్తారు. అవును గురుగారు. వేదముల మహత్వం, స్వయంగా వేదములే గానములు వచ్చినాయి. ఇప్పుడు మన ఇద్దరు మధ్యలో జరుగుతూ ఉండేది వేదం అదే చేసుకుంటా ఉండేది. నేను చెప్తున్నానంటే దరిద్రం, గుర్తుపెట్టుకోండి. మన మధ్యలో వేదం ఆడుకుంటాయింది. అంతే కదా. ఇప్పుడు మన శరీరాదులే కర్మలకు కారణం అనేది సందేహంగా స్పష్టంగా తెలిసినప్పటికీ అంతే గురుగారు, శరీరానికి శరీరమే కారణం, సందేహం లేదండి. అవును గురుగారు. కనుక శరీరాది కారణములకు శరీరాది హేతువుల్లో కలయిక సంభవించినప్పుడు సృష్టి అయ్యే కర్మ సముదాయము శాస్త్ర ఉక్త మార్గంలో జరుగుతా ఉంటే కర్మలన్నీ న్యాయ సంగతములు అవుతాయి. నువ్వు పరిపూర్ణుడుగా ఉంటే నీతో ధర్మం పాటించబడుతుంది. అంతే గురుగారు. ఆ కర్మలు న్యాయానికి కూడా హేతువులు అయితే ఎక్కడ పోయినా సరిపోతాయి, ధర్మం కరెక్ట్గా ఉంటది. కానీ నువ్వు పరిపూర్ణుడు కాకుండా నేను ధర్మం చేస్తున్నాను అంటే అధర్మం అది. వర్ష ఋతువులో వర్షం కురిసి స్వాభావికంగా ధాన్యం పొలం వైపే ప్రవహిస్తుంది. కానీ ఆ పొలం ఎప్పుడు కూడా నేను పండినాను, నేను నిండినాను, నేను మీకు అన్నం ఇస్తానని చెప్పదు. శరీరంతో ఉండుకొని నేను చెప్తున్నాను, నేను నాకు శిష్యుడు అంటావు ఏంటయ్యా నువ్వు? కాబట్టి
చూడు, ఎంత ఎక్కువగా ఉపయోగపడినప్పటికీ, ఎన్ని పండ్లు ఇచ్చినప్పటికీ, నా పండ్ల వల్ల మీరంతా సుఖపడుతున్నారు అని చెట్టు చెప్పదు. ఆవు పేడ ఆవుకు అవసరం లేదు, సద్గురు బోధ సద్గురుకి అవసరం లేదు. నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు అనుకునేది శిష్యుడే, ఇంకా గురువు కాలేదు, భవిష్యత్తులో అయ్యేది కూడా లేదు. కాబట్టి వదరుబోతు చెప్తాడు కోపంతో. వదరుబోతు కోపంతో అనాలోచితంగా ఇంటి నుంచి వెళ్ళిపోతానంటాడు వాడు. ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి వెళ్ళి ఎట్టపోతాడు ఇంట్లో నుంచి? ఆకాశం లోపల, ఆకాశం ఇల్లు వాడికి. వాడి సంస్కారాలు ఉన్నంత వరకు 84 లక్షల జీవరాశులు తిరగాల్సిందే. వాడు బొంద, వాడు పోయేదిలే పాడులే, ఎక్కడ పోతాడు? ఆడికి పోతాడు. వదరుబోతు కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతానంటే లేకుండా పోవాలంటే, అంటే ఎక్కడ పోతాడు? ద్వారకా నుంచి పొమ్మని చెప్పండి. ద్వారకా నగర మార్గం పెట్టినాడు అనుకో, అతనికి ఆ పని చాలా కష్టం అండి. బతుకుండేటప్పుడు పోయినాడు అనుకో, నేను ఇంట్లో నుంచి బయటకు పోతానని చెప్పలేదు, ఎందుకంటే వాడికి ఇల్లే లేదు. కాబట్టి అతని ఆ నడిచే పాదాలు ముందుకు సాగడం ఎప్పుడు నిష్ఫలం కాదండి. నడుస్తా ఉండండి. కానీ నేను ద్వారకా చేరుకున్నానని గాని అయ్యంత రాధాకృష్ణ సీరియల్ చూసినట్టుగా సూచనలు అంతే. అంతే గురుగారు. రోజు జరిగిన బోధలో రాధాకృష్ణ సీరియల్ ఉండేదని పెడతాడు నాగేశ్వరరావు గారు. సూచన కోసం పెడతారంతే. అందులో ప్రతివాడు కృష్ణుడి పాత్రను పెట్టుకొని నేనే కృష్ణుడు ఉండేదిలే. ద్వారక అంటే ఏదో కాదండి, నీ శరీరమేనా ద్వారక. అంతే గురుగారు. నీ శరీరం నుంచి నువ్వు లేకుండా పోవడం ఎప్పుడు ఉండదు. నీ శరీరం ద్వారక అంటే పంచభూతాలతో కూడిన 9 ద్రవ్యాలతో కూడిన ప్రకృతే నీ శరీరం అయ్యా. కాబట్టి హేతువు యొక్క కారణము చూడండి, హేతువు యొక్క కారణము యొక్క సంయోగం జన్మించే కర్మలు పూర్తిగా గుడ్డివి. నేను మూగోడు నిజమైతే పరిపూర్ణాన్ని చూస్తున్న మీరు మాత్రం ఈ రోజు నుంచి నేను టైటిల్ చెప్తున్నాను కానీ మీరు చూడకనే చూస్తున్నారు. మీరు కళ్ళుండి గుడ్డివాడు ధృతరాష్ట్రుడు అని అంటారు. నో, మీరు కళ్ళు లేని గుడ్డివారు. ప్రపంచాన్ని చూడకుండా అచల పరిపూర్ణాన్ని మాత్రమే అనుభవిస్తున్నటువంటి అనుభవైక వేద్యుడు మీరు. నేను పరిపూర్ణుడు అని చెప్పలేరు, నేను పరిపూర్ణుడు కాలేదని చెప్పలేరు, నేను పరిపూర్ణుడు కావాలని రెండో గురువు దగ్గరికి మీరు పోలేదు. ఎందుకంటే మీలో నుంచే మేక నిర్భయానంద స్వామి మీకే సూచన చేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. మీరే గురువు, మీరే శిష్యుడు. గురువు శిష్యుడాయ, శిష్యుడు గురువాయ పాట పాడింది కూడా మీరే. కాబట్టి చూడు, కర్మలు పూర్తిగా గుడ్డివి. ఇంకా మీ శరీరంతో జరిగే ఏ పని మీ వాళ్ళ తప్పు జరగదు. ఎందుకంటే అక్కడ కర్త ఉంటాడు, మేక నిర్భయానంద స్వామి మీలో ఉంటాడు అంతే. అయినప్పటికీ ఆ కర్మలకు శాస్త్రమైన నేత్రం లభించింది కాబట్టి న్యాయ సంగతమైన ప్రశ్నలు మీరు వేస్తారు, ఆన్సర్లు నా నుంచి వస్తా ఉంటాయి అంతే. అది కాకపోతే చూడండి, పాలు వడ్డించేటప్పుడు పాత్రలో పడకపోతే ఆ పాత్ర లో పడినటువంటి పాలు వేస్ట్ అయిపోతుంది. నా నోటి నుంచి వచ్చేటువంటి మాటలు ప్రజల హృదయం నేరుగా చేరకపోతే వాయిస్లెస్, మీనింగ్లెస్ వాయిస్ ఈజ్ ఓన్లీ నాయిస్. అందుకని పూజారి వెంకటేశ్వర దేహంలో నుంచి వచ్చేటువంటి సద్గురు సూచనల్ని నేరుగా శ్రోతల యొక్క మనసులో ఎక్కించాలంటే కావూరు నాగేశ్వర ప్రసాద్ అనేది ఒక పాత్ర మాత్రమే. మీరు ఒక మైక్ లాంటి వాళ్ళు, ఒక ఫ్లూట్ లాంటి వాళ్ళు మాత్రమే మీరు. కాబట్టి పాలు ఆ విధంగా బయటపడితే అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ యొక్క అద్భుతమైన సూచనలు ప్రపంచానికి అందించడానికి వచ్చినటువంటి ఒక నామ మాత్రం, ఒక రేడియో పెట్టి లాంటి వాళ్ళు మాత్రం మీరు అంతేను. ఇదే విధంగా శాస్త్ర సమ్మతి లేకుండా చేయబడేటువంటి కర్మలు నిష్ఫలమైపోతాయి, గుర్తుపెట్టుకోండి. దొంగ మన ఇంట్లో నుంచి దోచుకుపోయిన డబ్బుని ధర్మం చేసిన ఎవడు అంటాడా? దొంగ దొంగరించుకుపోయిందంటే ధర్మం చేసిన ఎవడు అంటాడా? కానీ మీరు నా నుంచి దోచుకున్నదంతా మీరు ప్రపంచానికి ధర్మం చేసింది. మీరు నా నుంచి దోచుకుంటున్నారండి. ఏ మంత్రమైనా తీసుకోండి, మీ ప్రశ్నకు మినహా ఏది రాదు. 52 అక్షరాలకు లోపలే ఉంటాయి అన్ని మంత్రాలు, అవునా? ఆకాశానికి లోపలనే ప్రశ్నిస్తాడు ఎవడైనా, అవునా? అంతే. మరి కోట్లాది మానవులు వేసే ప్రశ్నలన్నీ మీరే వేసేసారు కాబట్టి మంత్ర రహస్యం అంతా కూడా అందరికి బోధపడతానే ఉంది. మంత్ర రహస్యం బోధపడకపోతే అతను పరిపూర్ణుడని తెలియదు. నిజంగా పరిపూర్ణుడని తెలిస్తే నేను పరిపూర్ణుడని చెప్పుకోలేడు. కాబట్టి అతని వల్ల కర్మలు జరుగుతున్నప్పటికీ అతను కర్మ చేయనివాడే. మీరు కూడా అంతే. ఇట్టి కర్మలు అన్యాయంతో నిండి ఉన్న కర్మలు అవుతుంది. ఎవరో కర్త ఉంటే అన్యాయ కర్మలు, కర్త లేకపోతే అవి న్యాయ కర్మలు అవుతాయి. నేను న్యాయ కర్మలని ప్రకటించుకోవడానికి లేదు. మళ్ళా నువ్వు ప్రకటిస్తే మళ్ళీ అది అన్యాయమే. కాబట్టి
కర్తరహితాన్ని అద్భుతంగా సూచన చేసినటువంటి శ్రోతలకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 16వ శ్లోకం రేపు చూద్దామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసినయ్యా, మనోవాకాయములతో చేసేటి కర్మలేవైనా సరే, శాస్త్రానుకూలమైన విపరీత కర్మలేవైనా సరే, ఈ 5 హేతువులతో తప్పక వర్ధిల్లుచుండునయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపలా మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మ మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా, కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా, అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును, కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును, పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు, ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు, పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపి
చెప్పిన వెంకటేశ్వరవదూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనాజేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.